హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో గెలిచిన ఆయన ఈసారి కూడా నేను హ్యాట్రిక్ కొడతాను ఖచ్చితంగా గెలుస్తాను అన్న వ్యక్తి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా నా పని అయిపోయింది అని చెప్పేసి పారిపోయిన వ్యక్తి ఎప్పటికీ అర్థమై ఉంటుంది కొడాలి నాని ఎటువంటి మనిషి అని ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలోకే రానివ్వా అన్నారు ఇంకోటి ఏంటంటే నీకు దమ్ముంటే నాతోని మాట్లాడు ఒకప్పుడు నువ్వు అటు టీడీపీ పార్టీలోనే ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఎవరికైనా నిజంగా నవ్వొచ్చే విధంగానే ఉంది అయితే ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ ఎందుకు ఎట్లా బయటకు వస్తలేడు కదా అంటే ఈయన మీద కేసు నమోదైంది అది కూడా చేసింది ఎవరు అనుకుంటున్నారు వాలంటీర్లు ఎందుకు అంటే ఆయన ఎప్పుడైతే ఎలక్షన్స్కి సంబంధించి వాళ్ళు వాలంటీర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారో అప్పుడు వచ్చి ఆల్మోస్ట్ ఒక 400 మందికి పైగా ఈయన వల్లనే వాళ్ళు రాజీనామా చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందంట అంటే కొడాలి నానికి సంబంధించి ఆయన బలవంతంగా మీరు ఇప్పుడు రాజీనామా చేస్తారా చెయ్యరా లేకపోతే మేము ఏదైనా కేసులు పెట్టిపియాలా మేబీ ఇలాంటి మాటలు కూడా అనుంటారులేండి అయితే ఇప్పుడు వాలంటీర్లు ఎవరెవరైతే రాజీనామా చేయించారో బలవంతంగా కొడాలి నాని చేయించాడో వాళ్ళందరూ వచ్చి అటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడడానికి ప్రభుత్వం లేదు అక్కడ టు బి ఆనెస్ట్లీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదే ఉంది ఇన్ని రోజులు మాట్లాడడానికి వెళ్ళినా కూడా అటు పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు అలా కాదు అటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ అలాగే బాలయ్య వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి ఏం చేయాలి వీటన్నిటి గురించి ఫుల్ అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇదే కరెక్ట్ టైము వీళ్ళని వెళ్ళి మనం చెప్పడానికి అని చెప్పేసి అనుకున్నారో ఏమో కానీ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ ముఖం మీద చెప్పడం జరిగింది ఇట్లా జరిగింది మాకు ఇంతమంది మేము రాజీనామా చేయాల్సి వచ్చింది అది కూడా కొడాలి నాని వల్ల అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా ఆన్ ద బోర్డు ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పడంతో ఆయన పైన కేసు నమోదైంది కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో పత్తా తెలియదు సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం